అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సింపుల్ పోర్షన్స్. నేను గూడాపల్లివి క్లినికల్ ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అని చాలా బాగా వింటున్నాము. అసలు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే ఏంటి, అవి ఎక్కువగా ప్రివలెన్స్ ఎందుకు అవుతున్నాయి, వాటి కాజెస్ ఏంటో ఈరోజు చూసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమాజిన్ చేయండి, మనకి మన పేరెంట్స్ నుంచి ఒక ఇల్లు గిఫ్ట్గా వచ్చిందని అనుకుందాం. ఈ గిఫ్ట్గా వచ్చిన ఇల్లుని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం కదా. మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం. సేమ్ వే మన పేరెంట్స్ నుంచి మనకి ఈ బాడీ వచ్చింది. ఈ బాడీని సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోవడం వల్లనే మనకి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వస్తాయి. ఓకే, మరి మెయింటైన్ ఎలా చేసుకోవాలి, మనం అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అంటే, ఫస్ట్ థింగ్ మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళడానికి మనము మోస్ట్లీ వాకింగ్ కాకుండా మిగతా సోర్సెస్ని డిపెండ్ అవుతున్నాము. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్ట్రెస్. మనం ఇప్పుడు చేస్తున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో స్ట్రెస్ అనేది ఒక పార్ట్ ఆఫ్ our లైఫ్ అయిపోయింది. దాన్ని స్ట్రెస్ లేకుండా ఏ మనిషి ఉండలేకపోతున్నారు. ఉంటున్నారు అంటే ఇంకొక పెద్ద స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ లేకుండా నేను ఎందుకు లైఫ్లో, నాకు స్ట్రెస్ ఎందుకు లేదనే స్పెషల్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి డైట్. ఏ ఫుడ్ తినాలి, ఎంత ఫుడ్ తినాలి, ఉన్న 100 ఆప్షన్స్లో ఏది మనకి ఓకే, ఏది మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, ఏ ఫుడ్ తింటే మనకి ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ రాకుండా కాపాడుకుంటామో, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పలేము. చూస్ చేసుకునేటప్పుడు ఉన్న 100 ఆప్షన్లో ఏది బెస్టో చూస్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్లీప్. విత్ ద టైమింగ్, విత్ ద ప్రొఫెషన్స్, ఫుల్ బిజీ డే స్కెడ్యూల్ ఉండి నైట్ రిలాక్స్ అవ్వాలనుకోవడం, ఆర్ బిజీ ఆఫీస్ స్కెడ్యూల్ ఉండి నైట్ టైంలో కొంచెం సోషల్ లైఫ్ కోసం అని చెప్పి మనం స్లీప్ని కూడా చాలా చాలా స్లీప్ పెట్టుకుంటాం, స్లీప్ డిప్రైవ్ అయిపోతాం. ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల మనకి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది చాలా ఎక్కువగా ప్రివలెన్స్ అవుతున్నాయి.